సర్వాధికారియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము జకరియా గ్రంథము 8వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు చేయవలసిన కార్యములేవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు. అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు. ఇటువన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ, నేను మీ జీవితాల్లో గొప్ప కార్యాలను చేయబోతున్నాను. యోధా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. నేను ఈ సమయంలో మీకు మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక ఏమాత్రము మీరు భయపడకుడి. వారికి మేలు చేస్తానని, ఆశీర్వాదకరముగా నేను మిమ్మను చేస్తానని చెబుతున్నటువంటి దేవుడు, వారు మేలును ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే వారు చేయవలసిన కార్యములను గూర్చి తెలియజేస్తున్నటువంటి మాటలు ఇవి. వారికి ఏమి వివరించుచున్నాడు? ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. అబద్ధికులుగా కానీ, అబద్ధం ఆడేవారుగా కానీ ఉండక, అబద్ధమాడుట మాని సత్యమే మాట్లాడవలెను అంటున్నాడు. రెండవది, సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మముల్లో తీర్పు తీర్చవలెను. మీరు సత్యముగా, సమాధానకరముగా తీర్పు తీర్చాలి. బలత్కారముగా కానీ, పక్షపాత ధోరణితో కానీ వ్యవహరించక న్యాయముగా మీరు తీర్పు తీర్చేవారుగా ఉండాలి అంటున్నాడు. మూడోది ఏం చెబుతున్నాడంటే, పొరుగువాని మీద ఎవడు దుర్యోచన యోచింపకూడదు. అంటే చెడ్డ తలంపులు కానీ, చెడ్డ ఆలోచనలు కానీ కలిగి ఉండకూడదు. కీడు చేయటం కానీ, నష్టాన్ని తలపెట్టడం కానీ, హాని చేయటం కానీ, అన్యాయం జరిగించటం కానీ, ఇటువంటి దుర్యోచనలు ఏవి యోచించకూడదు. నాలుగోది ఏం చెబుతున్నాడంటే, అబద్ధ ప్రమాణం చేయ నిష్టపడకూడదు. అనగా అబద్ధ ప్రమాణం చేస్తూ మాట ఇచ్చి నెరవేర్చని వారిగా, మాట తప్పేవారిగా, మాట మార్చే అబద్ధికులుగా మీరు ఉండకూడదు. ఇట్టివి నాకు అసహ్యములు. ఇంకంత మాత్రమే కాదు, కింద 19వ వచనం మనం చదివితే, సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి అంటున్నాడు. సత్యమును సమాధానమును మీరు ఎన్నడూ విడిచిపెట్టొద్దు. వాటిని మీరు ప్రేమిస్తూ మీరు జీవించేవారుగా ఉండాలి. మీరు ఇలాగ అనుసరించగలిగితే, మీరు వీటిని చేయగలిగితే, ఏ అన్యజనుల మధ్య మీరు శాపస్పదమైపోయారో, మీరు దేవుని కోపాన్ని, కీడును, శాపాన్ని అనుభవించారో, అదే ప్రజల మధ్య ఆశీర్వాదమును, మేలును పొందుకుంటారని
పిలుపునివ్వటం మనం చూస్తున్నాం. ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఇట్టి మాటలను యోచన చేయాలి. అబద్ధ ప్రమాణం చేసేవారుగా ఉండకూడదు. పొరుగువారి మీద ఏ దుర్యోచనలు, ఏ చెడ్డ ఆలోచనలు, తలంపులు కలిగి ఉండకూడదు. న్యాయముగా, సమాధానకరముగా తీర్పు తీర్చేవారుగా, అనగా మాటలు చెప్పేవారుగా మనం ఉండాలి. పొరుగువానితో సత్యమే మాట్లాడవారే వారు ఉండాలి. వీటన్నిటిని బట్టి మనం సత్య సంబంధులుగా జీవిస్తే మన జీవితాల్లో కూడా ఆశీర్వాదమును, మేలులను మనం అనుభవిస్తాం. వాక్యంలో ఇలాగ రాయబడింది, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అని. కనుక ఈరోజు ఆయన మాటలు వింటూ సత్య సంబంధులుగా మనల్ని స్థిరపరుచుకుంటూ ఆయన అనుగ్రహించే మేలులను, ఆశీర్వాదాలను మన జీవితాల్లో కూడా అనుభవించుదాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవా, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మరొక మారు మీరు మాతో మాట్లాడారు తండ్రి. మేలులను, ఆశీర్వాదాన్ని మేము పొందుకోవాలంటే సత్య సంబంధులంగా మమ్మల్ని మేము స్థిరపరుచుకోవాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. స్తోత్రాలు. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా. జ్ఞాపకం చేసుకోండి ఆయన. బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి, పడిన వారిని లేవనెత్తండి, కృంగిన వారిని ధైర్యపరచండి. అయా, కుటుంబాల్లో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేయండి తండ్రి. స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.